ఒకేసారి 2 సమస్యలను ఫేస్ చేస్తున్నది డెన్మార్క్ ప్రధానమంత్రి. ఓ పక్కన అమెరికా డెన్మార్క్‌లో ఉన్నటువంటి గ్రీన్‌లాండ్‌ను స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంటే, మేము నాటోలో ఉన్నాము. నాటోలో ఒక్క దేశం మీదకి ప్రాబ్లమ్ వస్తే మిగతా దేశాలను స్పందించాలి. యూరోప్ యూనియన్‌లో ఉన్నాం. ఒక్క దేశానికి సమస్య వస్తే మొత్తం దేశాలు స్పందించాలనేది రూల్ ఉంది. నువ్వే ఆ రూల్‌కి నాయకుడు అని చెప్పి నువ్వే విడదీస్తే ఎట్లాగా? గ్రీన్‌లాండ్ అనేది నీకు అమ్మడానికి మేము సిద్ధంగా లేము. నువ్వు స్వాధీనం చేసుకోవడానికి మేము సిద్ధంగా లేము అన్నటువంటి తేల్చి చెప్తూ మొండిగా నిలబడుతున్నటువంటి ప్రధానమంత్రి డెన్మార్క్ ప్రధానమంత్రి. అదే సందర్భంలో చొరబాటుదారులైనటువంటి వాళ్ళు శరణార్థులుగా మారి యూరప్ నిబంధనల ప్రకారం చొరబాటుదారులని శరణార్థులుగా గుర్తించి వాళ్ళకి ఆశ్రయం ఇవ్వాలనేప్పుడు అట్లా వచ్చినటువంటి వాళ్ళు ముస్లింలు క్రమంగా అక్కడ షరియా చట్టం అమలు కావాలంటూ లోకల్ చట్టాలను పట్టించుకోకుండా ఆందోళన చేస్తున్నటువంటి వేళ ఘాటైన హెచ్చరిక జారీ చేసింది. మేము మీకు ఇచ్చింది బ్రతకడానికి అవకాశము, అంతే తప్పించి మీ రెక్లెస్నెస్తో అహంకారంతో ప్రవర్తించద్దు, మా సంస్కృతిని నాశనం చేసి మీ సంస్కృతితో డామినేట్ చేయాలని చూడొద్దు. ఇది ప్రపంచంలోనే సంతోషకరమైనటువంటి దేశాల్లో ఒకటి డెన్మార్క్. ఆ సంతోషాన్ని చెడగొట్టేటటువంటి ప్రయత్నం చేస్తే తీవ్ర పరిణామాలు ఎదురుతాయని హెచ్చరించింది.